వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు కొత్త రవీంద్ర బాబు గారు ఉన్నారు. మాట్లాడదాం సార్తో. రవీంద్ర బాబు గారు నమస్కారం సార్. నమస్తే. రవీంద్ర బాబు గారు, జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని గురించి కొన్ని కీలకమైన కామెంట్లు చేశారు. రాజధాని అన్న పదం అసలు రాజ్యాంగంలో లేదు, దట్టు రిజర్వేషన్లో ఒక్క బిల్డింగ్ కట్టుకోవడానికి కూడా అనుమతి ఉండదు, అలాంటిది ఇక్కడ రాజధాని కడతా ఉన్నారు, దీన్ని సుప్రీంకోర్టే చూడాల్సినటువంటి పరిస్థితి ఉందని కూడా కామెంట్ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని గురించి మళ్ళీ ఇలాంటి వ్యాఖ్యలను చేయటాన్ని ఏ విధంగా చూస్తారు? జగన్ రెడ్డి గారు వర్కింగ్ ఫ్రమ్ బెంగళూరు, వీకెండ్లో ఒక్కసారి వచ్చేసి సోకాల్డ్ ప్రెస్ మీట్ పెట్టేసి సుదీర్ఘమైన ఉపన్యాసాలు ఇచ్చి ప్రెస్కి కొంత ఇన్పుట్ ఇచ్చి వెళ్తుంటాడు. సోకాల్డ్ ప్రెస్ మీట్ అని ఎందుకన్నానంటే, ఆయన నిన్న మీరన్నట్టు రాజధాని గురించి మాట్లాడుతూ సోకాల్డ్ క్యాపిటల్ అన్నాడు. ఆ పదాన్ని వాడాను నేను కూడా. సరే, రాజధాని విషయంలో జగన్ రెడ్డి గారి పరిస్థితి మనం ఒక్కసారి ఆలోచించినట్టయితే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏంటి అని అడిగితే అసలు వాళ్ళకి స్టాండే లేదు, ఇంకా స్టాండ్ మార్చేదేముంది. మొదట్లో 2014-19 మధ్యలో చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధాని అని అసెంబ్లీలో ఒక డిస్కషన్ పెట్టి డిసైడ్ చేసినప్పుడు, అదే రోజు దేవాలయం లాంటి అసెంబ్లీలో జగన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి మాట్లాడిన మాటలు ఇప్పటికీ నాకు గుర్తున్నాయి. 33,000 ఎకరాలు తీసుకోండి, తక్కువ కాకుండా చూడండి, మా పార్టీ పూర్తిగా సహకరిస్తుంది అన్నాడు. ఇదే మాట ఆయన అన్నాడు. తర్వాత కాలక్రమంలో అదృష్టమో దురదృష్టమో ఈ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చింది ఆంధ్ర రాష్ట్రంలో. మడిమ తిప్పాడు, మాట తప్పాడు. అమరావతి రాజధానిని విధ్వంసం చేశాడు. 3 రాజధానులని 3 ముక్కలాటాడాడు. 3 రాజధానులు లేకుండా రాష్ట్రాన్ని రాజధాని లేని రాష్ట్రంగా నిలబెట్టాడు చరిత్రలో జగన్ రెడ్డి గారు. అయితే సీన్ కట్ చేస్తే, ఒక నెల క్రితం సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ ఒక విజయవాడలో ఒక మీడియా వాళ్ళు ఆర్గనైజ్ చేసిన ఒక కాంక్లేవ్లో, నెక్స్ట్ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తే అమరావతి రాజధానిగా మేము పరిపాలన చేస్తామన్నాడు. అప్పుడు అందరూ అనుకున్నారు వీళ్ళు బహుశా నిర్ణయం మార్చుకున్నారోమోనని. ఇప్పుడు నిన్న మీరన్నట్లుగా జగన్ రెడ్డి గారు చాలా అంశాలు ప్రస్తావిస్తూ అమరావతి మీద కొన్ని పాయింట్స్ మాట్లాడారు ఆయన. వాటి గురించి విశ్లేషణ చేసే ముందు ఈ బ్యాక్గ్రౌండ్ చెప్తున్నా. సో ఇప్పుడు అర్థమైంది మనకేంటంటే, అమరావతి మీద జగన్ రెడ్డి గారికి వైఎస్ఆర్సీపీకి అదే స్టాండ్ ఉంది, మారలేదు అనేది ఒకటి అర్థమైంది. రెండో అంశం, ఎందుకు జగన్ రెడ్డి గారు ఈ కామెంట్స్ చేశారనేది కూడా మనం పార్టీలకు అతీతంగా ఏమై ఉండొచ్చు వ్యూహం అనేది కూడా విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. ఓకే. సో ప్రధానంగా మీరు అన్నట్టుగా అమరావతి అనేది రివర్ బేసిన్లో ఉంది. రివర్ బేసిన్లో అసలు కన్స్ట్రక్షన్కి అనుమతులు ఇవ్వరబ్బా. రివర్ బేసిన్కి రివర్ బెడ్కి తేడా తెలియలేని ఆ స్క్రిప్ట్ రాసిన వాడు రాస్తే ఈయన చదువుతాడా? రివర్ బేసిన్ ఏంటి, రివర్ బెడ్ ఏంటి? రివర్ బెడ్ అంటే నదీ గర్భంలో ఉండటం. రివర్ బేసిన్ అంటే నదీ తీర ప్రాంతం, పరివాహక ప్రాంతంలో ఉండటం. దానికి కన్స్ట్రక్షన్స్ ఉండవు, అనుమతులు ఉండవు, ఉండకూడదు అనేది అన్నాడు. నేను ఒక పాయింట్ సూటిగా ప్రశ్నిస్తున్నా. ఇప్పుడు కృష్ణా రివర్ బేసిన్ ఒకటి తీసుకుందాం. కృష్ణా నది ప్రవహిస్తూ ఉన్న అన్ని రాష్ట్రాల్లో నుంచి చాలా కిలోమీటర్స్ నుంచి వాటర్ ఫ్లో అందులోకి వస్తుంది. పరివాహక ప్రాంతం, క్యాచ్మెంట్ ఏరియా అంటారు, వస్తుంది. ఇదంతా కలిపి రివర్ బేసిన్ అంటారు, కృష్ణా రివర్ బేసిన్. కృష్ణా రివర్ బేసిన్ అనేది 2,58,948 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. 2,58,948 స్క్వేర్ కిలోమీటర్స్ రివర్ బేసిన్, కృష్ణా రివర్ బేసిన్. అంటే అది మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో విస్తరించి ఉంది. సో ఈ పరిధిలో విస్తరించి ఉన్న నగరాలు, పట్టణాలు, రాష్ట్రాల్లో ఉన్న పరిధంతా అనాథరైజ్డ్ కన్స్ట్రక్షనా? అవన్నీ తీసేస్తారా? అనుమతులు లేవా? సోకాల్ 2,58,000 చదరపు కిలోమీటర్లో. మరి అక్కడ నగరాలు ఇంత పెద్ద ఎత్తున ఉంటే రివర్ బేసిన్లో ఉండకూడదు, ఉంది అని అంటాడేంది? నా సెకండ్ క్వశ్చన్. ఇదే కృష్ణా రివర్కి ఒక పక్కన విజయవాడ ఉంది, ఇంకొక సైడ్ అమరావతి ఉంది. మరి దీన్ని ఏమనాలా? నా థర్డ్ క్వశ్చన్. నగరం అనేది ఎక్కడైనా, మనం సింధు నాగరికత గురించి చిన్నప్పుడు చదువుకున్నాం. నగర అభివృద్ధి ఎక్కడైనా, నాగరికత అభివృద్ధి ఎక్కడైనా నదుల పక్కనే జరుగుతుంది. అందుకే నదుల పక్కన పట్టణాలు, నగరాలు వృద్ధి చెందినవి. ఫర్ ఎగ్జాంపుల్, ఈయన చెప్పిన రివర్ బేసిన్ దగ్గర కట్టడాలు ఉండకూడదు అని అంటే
హైదరాబాద్ నిర్మించింది మూసీ రివర్ పక్కన అప్పట్లో. ఆ తర్వాత కాలక్రమంలో అదర్ సైడ్ ఆఫ్ ద మూసీ రివర్ కూడా పట్టణం విస్తరించింది. ఢిల్లీ ఎక్కడుంది? యమునా నది. కలకత్తా ఎక్కడుంది? తర్వాత ముంబై ఎక్కడుంది? చెన్నై ఎక్కడుంది? వారణాసి ఎక్కడుంది? అలహాబాద్ ఎక్కడుంది? మైసూర్ ఎక్కడుంది? ఇట్లా చెప్పుకుంటూ పోతే భారతదేశంలో అన్ని నగరాలు, అభివృద్ధి చెందిన పట్టణాలు ఈ రివర్ బేసిన్ పక్కన, నది పక్కన ఉన్నాయి అనేది నేను చెప్పిన ఎగ్జాంపుల్స్ వాస్తవం. ఇన్ అడిషన్ టు దిస్, ఇతర దేశాల్లో చూసినట్టయితే ఈజిప్ట్ రాజధాని ఎక్కడుంది? నది పక్కన ఉంది. లండన్ ఎక్కడుంది? నది పక్కన ఉంది. న్యూయార్క్ ఎక్కడుంది? నది పక్కన ఉంది. సింగపూర్ ఎక్కడుంది? నది పక్కన ఉంది. ఇన్ని రకాల భారతదేశంలో, విదేశాల్లో కూడా నది పక్కన పట్టణాలుండి డెవలప్ అయింది అనేది వాస్తవం. అంటే ఇదంతా జగన్మోహన్ రెడ్డికి తెలియదు అంటారా? స్క్రిప్ట్ ఇచ్చినోడికి తెలీదు. జగన్మోహన్ రెడ్డికి ఏం తెలుసు? ఏది స్క్రిప్ట్ ఇస్తే అది చదవటం తెలుసు. ఇప్పుడు అది కదా నా ఆవేదన, అది కదా. సో రివర్ బేసిన్లో ఉండకూడదు అనేది ఎంత బేస్లెస్, ఫూలిష్ స్క్రిప్ట్ ఇచ్చాడు, ఈయన చదివాడు అనేది నా ఆవేదన. అంటే కాదు సార్, ఇప్పుడు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి స్క్రిప్ట్ ఇస్తే గుడ్డిగా దాన్నే ఫాలో అవుతారా? దాన్ని కొంచెం ఏమైనా అవగాహన తెచ్చుకొని విశ్లేషించే పరిస్థితి ఉందా? ఆయన అదే ఫాలో అవుతాడు. గతంలో అదే ఫాలో అయ్యాడు, ఇప్పుడు అదే ఫాలో అవుతాడు, ముందు కూడా అదే ఫాలో అవుతాడు. అది మార్చుకుంటే కొంత మేలు జరుగుతుంది. ఇంతకుముందు మీరు అన్నారు సో కాల్డ్ అంటే అమరావతి ఆ పదాన్ని పలకడం ఇంకా ఇష్టపడలేదు ఆయన. దాన్ని కించపరిచే విధంగా, హ్యూమిలేట్ చేసే విధంగా ఆ ప్రాంతాన్ని, అమరావతి అన్న మాటని ఇష్టపడక సోకాళ్ళు. వాట్ ఇస్ దిస్ అండి? అంత 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 ఇదిగా మాట్లాడతారు. ఎవరన్నా ఇష్టం లేకపోతే లేకపోయి ఉండొచ్చు, అది వేరే విషయం. ఇంకొక విషయం ఆయన మాట్లాడుతూ, రాజ్యాంగంలో ఎక్కడ రాజధాని గురించి లేనే లేదబ్బా, నో సచ్ వర్డ్ ఎగ్జిస్ట్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. ఆయన మాట్లాడిన మాట యాజ్ ఇట్ ఈజ్ మాట్లాడా. రాజధాని అనే పదం రాజ్యాంగంలో లేదు కాబట్టి రాజధాని అవసరం లేదు. నేను ఒక మాట అడుగుతాను. ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014లో 2 తెలుగు రాష్ట్రాలకి హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా 10 సంవత్సరాలు ఉంటుంది అని రాశారు. 10 సంవత్సరాల తర్వాత ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానిని చూసుకుంటుంది, నిర్మించుకుంటుంది అని రాశారు. అక్కడ రాజధాని అన్న పదం వాడారుగా. నంబర్ 2, జగన్ రెడ్డి గారు ఈ రాజధాని విషయంలో హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టు వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి ఏకైక రాజధాని అమరావతి అని కన్ఫామ్ చేశారు. సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు కూడా అదే జడ్జిమెంట్ని కన్ఫామ్ చేసింది. మరి రాజధాని పదమే లేదు అన్నదానికి మీనింగ్లెస్ కదా అది. ఓకే, ఇంకొక మాట నేను చెప్తా. ఆయన అన్నమాట, సీఎం ఎక్కడుంటే అక్కడే రాజధాని. ఓ, ఇఫ్ దట్ ఈస్ సో, జగన్ రెడ్డి గారు గతంలో 3 రాజధానులని ఎందుకు అన్నాడు? ఆయన ఎక్కడుంటే అక్కడ రాజధాని కదా, 3 ఎందుకు, 1 ఎందుకు? అంటే ఆయన బెంగళూరు నుంచి ఉంటాడు, వర్కింగ్ ఫ్రమ్ బెంగళూరు కాబట్టి. సో మనకి బెంగళూరు రాజధాని. ఆయన ఇడుపులపాయలో ఉంటాడు, మనకి ఇడుపులపాయ రాజధాని. ఆయన పిల్లల దగ్గరికి లండన్ వెళ్తాడు, లండన్ మనకు రాజధాని. ఆయన కడప వెళ్తాడు, కడప మనకు రాజధాని. అంటే ఏ రోజు ఎక్కడుంటే రాజధానా? ఎక్కడ పరిపాలన చేస్తారో అదే రాజధాని. మంత్రులు కావచ్చు, సీఎం ఎక్కడుంటే అక్కడ రాజధాని అన్నాడు. సీఎం రోజుకు ఒక విజిట్లో ఉంటాడు, ఆ రోజు అక్కడ రాజధానా? అంటే ప్రపంచంలో, భారతదేశంలో ఈ వ్యవస్థ, ఈ సిస్టమ్ ఆయన మాట్లాడింది ఎక్కడన్నా ఉందా? ఎక్కడన్నా ఉందా ఆ మాట్లాడింది? లేదు కదా. ఇంకొక అంశం ఆయన మాట్లాడుతూ, అమరావతి ప్రాంతంలో కరెంట్ లేదు, రోడ్లు లేవు, డ్రైనేజ్ లేదు. ఇదే కరెక్ట్ అయితే జగన్ రెడ్డి గారు వాళ్ళ నాయన, వాళ్ళ నాయనకి నాయన, వాళ్ళ నాయనకి నాయనకి నాయన, వాళ్ళందరూ పుట్టక ముందు నుంచి ఇప్పుడు అమరావతి ఎక్వైర్ చేసిన 33,000 ఎకరాల్లో 29 గ్రామాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు 100 సంవత్సరాల నుంచి అక్కడ ఉంటున్నారు. నీళ్లు లేవు, డ్రైనేజ్ లేదు, కరెంట్ లేదా? లేదా వాళ్ళు ఎట్లా ఉంటున్నారు ఇంతకాలం నుంచి? నంబర్ 2, ప్రజెంట్ 10 సంవత్సరాల నుంచి అక్కడ హైకోర్టు ఉంది, సెక్రటేరియట్ ఉంది, అసెంబ్లీ ఉంది. జగన్ రెడ్డి గారు కూడా అక్కడి నుంచే పాలించారు. మరి అప్పుడు కూడా నీళ్లు లేవు, కరెంట్ లేవు, డ్రైనేజ్ లేదు. అది కరెక్టా? ఇంకొక అంశం, నీళ్లు లేవు అన్న మాటకి నాకు ఇంకొక విషయం గుర్తొచ్చింది. జగన్ రెడ్డి గారు ఇదే అమరావతి మీద విషం చిమ్ముతూ అందులో భాగంగా వరదలు వస్తే మునిగిపోద్ది అమరావతి అన్నారు. మరి నీళ్లు లేవంటాడు. ఇంకొక మాట గుర్తొచ్చింది, 3 పంటలు పండే నేల అమరావతికి ఎందుకు అన్నాడు. 3 పంటలు పండే నేల అంటే నీళ్లు లేనట్ట ఉన్నట్ట? మరి ఇప్పుడు నీళ్లు లేవు, కరెంట్ లేదంటాడు. ఓకే, అంటే ఒక డబుల్ స్టాండర్డ్ అనమాట, ఒకదానికొకటి సంబంధం లేని అంశాలు. ఇంకొక మాట మాట్లాడుతూ అమరావతి విజయవాడ నుంచి 40 కిలోమీటర్లు ఉంది అన్నాడు. విజయవాడకి అమరావతికి మధ్యలో కృష్ణా నది అది అడ్డం. కృష్ణా నది మీద ఇప్పుడు బ్రిడ్జి ఒకటి ప్రపోజ్ చేశారు. ఆ బ్రిడ్జి కడితే 3 కిలోమీటర్ల డిస్టెన్స్.
ఇంకొక మాట అన్నారు, అమరావతి విజయవాడ గుంటూరు మధ్యలో పెట్టాలని. ఇప్పుడు ఈ అమరావతి రెడీ అయితే గుంటూరు, అమరావతి, విజయవాడ ట్రై సిటీస్ అవుతాయి. ఇక్కడ కడితే నష్టం ఏంటి, గుంటూరు విజయవాడ మధ్య కట్టాలనటంలో మీనింగ్ ఏంటి, లాజిక్ ఏంటి అనేది నాకు అర్థం కాని అంశం. ఒకసారి ఈ అమరావతి రాజధానే కాదు అని ఆయన మాట్లాడుతున్నాడు కదా. 2019లో సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు మ్యాప్లో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిగా మ్యాప్ రిలీజ్ చేశారు. ఓకే, మరి దాన్ని ఏం చేయాలా, దాన్ని ఏమనాలా? ఓకే, దాన్ని ఏమనాలా? ఇంకొక అంశం, అక్కడ నిర్మాణాలు అంటే అనాథరైజ్డ్ అన్నట్టుగా మాట్లాడారు కదా. ఈ అమరావతి నిర్మాణానికి ముందు డెసిషన్ తర్వాత ఎక్స్పర్ట్స్ కమిటీ స్టడీ చేశారు, సైంటిఫిక్గా టెక్నికల్గా. ఎన్జిటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళు స్టడీ చేసి ఓకే చేసి అప్రూవల్ చేశారు. సెంట్రల్ గవర్నమెంట్ ఓకే చేసి ఫండ్స్ ఇస్తూ ఉంది, అంటే ఇంటర్నేషనల్ బ్యాంక్స్ వాళ్ళు లోన్లు ఇస్తూ ఉన్నారు. ఇన్ని జరుగుతూ ఉంటే సింగపూర్ కన్సల్టెన్సీ వాళ్ళు దీన్ని ప్రపోజ్ చేసి ప్రతిపాదన చేస్తే వాళ్ళందరికీ అవగాహన లేక ఇట్లా చెప్పారని మనం అనుకోగలమా? ఇంకొక మాట, అమరావతి డెవలప్ కావాలంటే లక్షల కోట్లు తీసుకురావాలి, ఎక్కడి నుంచి తీసుకొస్తారు? అవసరం లేదు. అమరావతి ఈజ్ ఎ గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్, గ్రీన్ ఫీల్డ్ సిటీ. ఇంకొకటి సెల్ఫ్ సస్టైనబుల్ సిటీ, సెల్ఫ్ ఫైనాన్సింగ్ సిటీ. అంటే అమరావతి ఒక్కసారి పూర్తిగా డెవలప్ అయిన తర్వాత అందులో ల్యాండ్ వాల్యూ పెరిగిన తర్వాత గవర్నమెంట్ ఆధీనంలో ఉన్న ఆ ల్యాండ్ని కమర్షియల్గా యూటిలైజ్ చేయడం వల్ల లేదా అమ్మకం ద్వారా భారీ ఎత్తున ఫండ్ ఇన్కమ్ జనరేట్ అవుతుంది. అమరావతి పూర్తిగా డెవలప్ అయినాక ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరగటం వల్ల రాష్ట్ర ఖజానాకి ఆదాయం పెరుగుతుంది. దానివల్ల అమరావతిలో జనరేట్ అయిన ఏదైతే అమౌంట్ ఉంటుందో ఫైనాన్షియల్లీ అది అమరావతి లోన్లు తీర్చుకోవడానికి పనికి వస్తుంది. దాన్నే సెల్ఫ్ ఫైనాన్సింగ్ సిటీ అంటారు. సో ఇన్ని రకాల మాటల్లో ఏ ఒక్కటి కూడా సత్యానికి దగ్గరగా లేదు. అయితే మీలాంటి వాళ్ళు అడుగుతారు, మరి ఎందుకండి ఇట్లా మాట్లాడాడు ఈయన? ఏమై ఉండి ఉండవచ్చు. ఒకటి, అమరావతిలో పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. రోజుకి 42,000 మంది కార్మికులు పనిచేస్తున్నారు 3 షిఫ్ట్లో 24 అవర్స్. అమరావతిలో పెట్టుబడులు విపరీతంగా వస్తూ ఉన్నాయి. నిర్మలా సీతారామన్ గారు మొన్న 11 కేంద్ర బ్యాంకుల కార్యాలయానికి శంకుస్థాపన చేశారు. పెట్టుబడులు వస్తున్న నేపథ్యంలో, పనులు ఎక్కువగా జరుగుతున్న నేపథ్యంలో చట్టబద్ధత కోసం అమరావతికి ఎన్డీఏ ప్రభుత్వం వారు సెంట్రల్ గవర్నమెంట్తో కోఆర్డినేట్ చేస్తున్నారు. 2 డేస్ బ్యాక్ చంద్రబాబు నాయుడు గారు అమిత్ షాని కలిశారు. సో చట్టబద్ధత వచ్చి గెజెట్ రిలీజ్ అయితే అమరావతి ఇంకా సేఫ్, సెక్యూర్, స్టాండర్డ్ పెరుగుతుంది. ఇన్కమ్ అంటే ఇన్వెస్ట్మెంట్స్ ఇంకా ఎక్కువ పెరుగుతాయి. రైతులకు ఉన్న ఆందోళన తగ్గుతుంది. ఇంకొక పాయింట్, అమరావతిలో సెకండ్ ఫేజ్ ఆఫ్ ల్యాండ్ అక్విజిషన్ ఏదైతే ఉందో 16,666 ఎకరాలు. ఒక్క రోజులో ఒక్క గ్రామంలో 900 ఎకరాలు స్వచ్ఛందంగా రైతులు ఇవ్వడానికి ముందుకొచ్చారు. ఇంకొక గ్రామంలో ఒక్క రోజులో 330 ఎకరాలు ఇవ్వడానికి ముందుకొచ్చారు. ఈ విధంగా సెకండ్ ఫేజ్ ఆఫ్ ల్యాండ్ అక్విజిషన్ త్వరితగతిన స్పీడ్ అందుకుంటుంది. అంటే రైతుల మద్దతు దొరుకుతుంది, డెవలప్మెంట్ జరిగిపోతూ ఉంది. ఈ విధంగా జరిగిపోతే భారీగా అమరావతి వరల్డ్ క్లాస్ సిటీ అయితే క్రెడిట్ మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం వారికి చంద్రబాబు నాయుడు గారికి పోద్ది కదా. ఒక బాధ అయ్యి ఉండవచ్చు. ఒకవేళ ఇక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపడితే జగన్ రెడ్డి గారి పార్టీకి రప్ప రప్ప అంటానికి మనుషులు ఉండరు, మేకలు పొట్టేళ్లు కోయటానికి మనుషులు ఉండరు, ఈయన పెంచిన గంజాయి అమ్మటానికి గంజాయి బ్యాచ్ ఉండదు. ఇదొక బాధ అయ్యి ఉండి ఉండవచ్చు. ఈ అక్కసంతా అమరావతి మీద వెళ్ళగక్కటానికి. క్లైమాక్స్లో నాది ఒక క్వశ్చన్ సార్, ఇప్పుడు ఆయన అమరావతి రాజ్యాంగంలో ఎక్కడన్నా రాజధాని అని ఉందా అని చెప్పి అడగటం కావచ్చు, తర్వాత సుప్రీంకోర్టు ప్రస్తావన తీసుకురావటం కావచ్చు, అసలు రివర్ బేసిన్లో ఎట్లా కడుతున్నారనేది ఇవన్నీ చేసినటువంటి నేపథ్యంలో ఒకవేళ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే, మళ్ళీ ఒకవేళ అయితే అమరావతి పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఒక్కసారి భవిష్యత్తు ఊహించి 2 మాటల్లో చెప్పండి. పాయింట్ నెంబర్ 1, ఎలా ఉండబోతుంది అనేది అమరావతి మీద నిన్న ఆయన చేసిన అసంబద్ధ, బేస్లెస్, ఫాల్స్ అలిగేషన్స్ వల్ల అమరావతి ఆయన మళ్ళీ విధ్వంసమే అవుతుందని చెప్పకనే చెప్పాడు. నెంబర్ 1. నెంబర్ 2, ఆయన ఈ విధంగా వ్యవహారం ఉంది కాబట్టి రైతులు ఆందోళన చెందుతున్నారు కాబట్టి ఎన్డీఏ ప్రభుత్వం వాళ్ళు మళ్ళీ ఎవరు వచ్చినా కూడా డిస్టర్బ్ చేయకుండా ఉండేటందుకు చట్టబద్ధత చేసి గెజెట్ రిలీజ్ చేయబోతున్నారు. 100% చట్టబద్ధత కాకపోవటానికి ఇబ్బందులన్నీ తొలగిపోయి కొన్ని లీగల్ క్లారిఫికేషన్స్ ఉండే. అవేమంటే
2014 నుంచి చేయాలా, ఎఫెక్ట్ ఫ్రమ్ 2024 నుంచి చేయాలా అని కొంత క్లారిఫికేషన్ ఉంది లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అది క్లారిఫై అయిపోయింది. 2024 జూన్ 2 నుంచి చేయబోతున్నారు. నెక్స్ట్ పార్లమెంట్ సెషన్లో అది బిల్లు పాస్ అవుతుంది, గెజెట్ వస్తుంది. ఇంకొక పాయింట్ ఇక్కడ, ఇటువంటి కామెంట్స్ వస్తున్న నేపథ్యంలో, రైతులు ఆందోళన పడుతున్న నేపథ్యంలో ఎన్డీఏ కూటమి వాళ్ళు మళ్ళీ ఎవరన్నారా అని అమరావతి విధ్వంసం చేయడానికి సాధ్యం కాదు అన్న స్టేజిలో 80% బిల్డింగ్స్ అన్ని రెడీ అయిపోతే ఈ 3 సంవత్సరాల్లో ఇంకా మళ్ళీ విధ్వంసం చేయడానికి కూడా ఏమి ఉండదు, సాధ్యం కాదు. ఆ విధంగా తయారు చేయాలనేది ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకొని ముందుకెళ్తా ఉంది. ఓకే, కాబట్టి ఇబ్బంది ఏమి ఉండదంటారు. ఇబ్బంది ఉండే ఛాన్సులు ఒకటి, ఆ పార్టీ ఆయనకి ఈ ప్రాంతం మీద కోపం అలాగే కంటిన్యూ అయితే ఇక్కడి నుంచి పరిపాలన చేయకపోతే ఏంటి పరిస్థితి? ఇప్పుడు పెట్టుబడులు ఇంకా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో రాకుండా ఇక్కడ ఎలాంటి అభివృద్ధి జరిగినంత వరకు జరిగింది, ఇంకా 1% కూడా అభివృద్ధి ఎక్స్ట్రా కాకుండా ఉండేందుకు ప్రయత్నం చేయొచ్చు కదా ఆయన. అమరావతి అనే కాదు, నేను మీరు అన్న స్టేట్మెంట్స్ కొంత క్లారిటీ ఇస్తాను, యాడ్ చేస్తాను. నాట్ ఓన్లీ అమరావతి, ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రాంతము అభివృద్ధి చెందకూడదు. అభివృద్ధి చెందుతూ ఉంటే, ప్రాజెక్ట్స్ వస్తూ ఉంటే, ఇన్వెస్ట్మెంట్స్ వస్తూ ఉంటే, ల్యాండ్ అక్విజిషన్ జరుగుతూ ఉంటే అడ్డంకులు క్రియేట్ చేయాలా, వాళ్ళ మనుషుల చేత పిటిషన్స్ వేయించాలా, కోర్టులో న్యాయపరమైన సమస్యలు సృష్టించాలా. ఆ తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం వాళ్ళు వచ్చి అన్నీ సాల్వ్ చేసి రెడీ చేసి ఓపెనింగ్ స్టేజ్కి వస్తే, ఎగ్జాంపుల్ భోగాపురం, ఎగ్జాంపుల్ గూగుల్, ఆ స్టేజ్ వచ్చిన తర్వాత సడన్గా యూటర్న్ తీసుకోవాలా, ఇట్లా ఈ క్రెడిట్ అంతా నాదే అనేయాల. ఇది అక్కడ ఉన్న మూల సూత్రం. ఓకే, చూద్దాం సార్ ఎట్లా ఉండబోతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.